నమస్తే. ఈరోజు రాష్ట్రంలో విద్యుత్ వినియోగం పైన, విద్యుత్ సమస్య పైన ప్రతిపక్షం బట్టగాల్చి మీద వేసే ఒక టెక్నిక్ ని, అంటే వాళ్ళకి గతంలో అలవాటు ఉన్న టెక్నిక్ ని వాడుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఒకసారి మనం ఆలోచిద్దాం. 2014లో మొట్టమొదటిసారి టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ టైంలో రాష్ట్రంలో విద్యుత్ ఒక పెద్ద సంక్షోభంలో ఉంది. జనాలకి నిరంతరం విద్యుత్ కోతలు ఉండేటివి. అటు వ్యవసాయ రంగం కావచ్చు, ఇటు ఇండస్ట్రియల్ ఏరియా కావచ్చు, ఇటు డొమెస్టిక్ కావచ్చు. మూడిట్లో కూడా విద్యుత్ వినియోగం పైన అప్పట్లో అంతకు ముందున్న కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కూడా కొన్ని జోక్స్ వేసింది తెలంగాణ ప్రభుత్వం పైన. తెలంగాణ వస్తే మీరు మీ కరెంటు వైర్ల పైన బట్టలు ఆరేసుకోవాలి, అట్లాంటి సందర్భం వస్తుంది, ఏమయ్యా కేసీఆర్, ఏమయ్యా రాజేందర్ అని ఇట్లాంటి జోకులు, అవాకులు చవాకులు పెంచిన సందర్భాన్ని మనం చూసి ఉన్నాం. ఆ తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడింది. కేసీఆర్ ప్రభుత్వం ఛాలెంజింగ్ గా తీసుకున్న అంశాలలో విద్యుత్ రంగం ఒకటి. విద్యుత్ వినియోగాన్ని, దేశంలో విద్యుత్ సంక్షోభం ఉంది అనే విషయాన్ని గమనించి, రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం ఉందనే విషయాన్ని గమనించి దానికి సరిపడా నిర్ణయాలు తీసుకోవడానికి కొంత విద్యుత్తుని వేరే రాష్ట్రం నుంచి కొనిన మాట వాస్తవమే. కానీ దాన్ని అదునుగా తీసుకొని కేసీఆర్ ప్రభుత్వము ఒక కొత్త అధ్యాయానికి, అవినీతి అధ్యాయానికి తెరలేపింది. అందులో పర్ యూనిట్ కి ఖర్చు అయ్యే కొంత అమౌంట్ కి ఒక ₹3 అదనంగా జోడించి, ఆ ₹3 ఎవరి జేబులోకి వెయ్యాలా అనేది ఒక అండర్స్టాండింగ్ తోనే తీసుకొని ప్రభుత్వ ఖజానాన్ని లూడి చేయడానికి కేసీఆర్ అలాంటి పని చేశాడు అనేది ఆరోపణలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వైట్ పేపర్స్ కావచ్చు, మిగతా విషయాలు కావచ్చు, అన్ని విషయాలు కూడా మనం ఒకసారి ముందు వేసుకొని చూస్తే అవినీతి జరిగిందనే విషయం అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్లో ఏర్పడింది, తర్వాత మేలో ఎలక్షన్స్ వచ్చాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం అనేది ఎక్కడెక్కడ అవినీతి జరిగింది, ఎక్కడెక్కడ ఎలాంటి సంక్షోభం ఉంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయనే విషయం పైన నిరంతరం చర్చలు జరుపుతుంది, అధికారులతో సమీక్షలు జరుపుతుంది, అలాగే మినిస్టర్స్ తో సమీక్షలు జరుపుతుంది. అన్ని విషయాలు ఒక రకమైన ఒక పద్ధతి ప్రకారం ఒక స్థిరీకరించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూనే ఉంది. అయితే ఆ ప్రయత్నంలో కొన్నిసార్లు తప్పులు జరగచ్చు. కొత్త ప్రభుత్వం 10 ఏళ్ళు, తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 ఏళ్ళు జరిగిన ఒక విధ్వంస కాండని సెటరేట్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూనే ఉంది. ఆ ప్రయత్నము ఒక కొలికి రావడానికి మరింత సమయం పడుతుంది. దాన్ని కూడా బర్దాష్ చేయలేని పరిస్థితిలో ప్రతిపక్షంలో కూర్చున్న టిఆర్ఎస్ కి అసలు ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడం ఒకటే ఒక ఎజెండాగా పెట్టుకొని వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. దాంట్లో వాళ్ళు సఫలమయ్యే పరిస్థితి లేదనే విషయం మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో ఎలక్ట్రిసిటీ సంక్షోభం అనేది వచ్చేసింది. నిరంతరంగా విద్యుత్ కోతలు జరుగుతున్నాయి, ఇండస్ట్రియల్ కోతలు జరుగుతున్నాయి, వ్యవసాయ విద్యుత్తును కూడా నిరంతరంగా క్లోజ్ చేస్తున్నారనే ఒక అపవాదుని, ఒక పనికిరాని వాదాన్ని బయటకు తెస్తున్నారు టిఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, టిఆర్ఎస్ నాయకులు కావచ్చు. కానీ ప్రస్తుత ప్రభుత్వం దీన్ని ధీటుగా ఎదుర్కొని దీనికి సరైన సమాధానం ఇవ్వకపోతే ప్రజలు వారు చెప్పేదాన్ని మాత్రమే నమ్మే అవకాశం ఉంది. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తించాల్సిన సందర్భం ఉంది. కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన పనులలో ముఖ్యమైనది విద్యుత్ రంగంలో ఎలాంటి అవినీతి జరిగిందనే విషయాన్ని ముందుగా బయటకు తీసుకురావాలి. ఆ తర్వాత విద్యుత్తులో ఎలాంటి సంక్షోభం లేదు, ప్రతి చోట కూడా నిరంతరంగా పవర్ సప్లై జరుగుతుందనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పగలగాలి. ఎక్కడ జరిగిందో, ఎక్కడ పవర్ కట్స్ ఉన్నాయనే విషయాన్ని మీరు ముందుకు పెడితే మేము దాన్ని సమాధానం చెప్తామనే విషయాన్ని ప్రభుత్వం నుంచి అధికారులు కావచ్చు, లేకపోతే మినిస్టర్స్ కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యేలు కావచ్చు సరైన రీతిలో ధీటుగా సమాధానం ఇవ్వకపోతే మాత్రం ప్రభుత్వం తప్పు చేస్తుందనే సంకేతాలు బయటకెళ్లే అవకాశం ఉంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఇప్పుడు జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఎదుర్కోవడానికి ఒక మంత్రివర్గ స్థాయి కమిటీని ఇస్తుందా, లేకపోతే అధికారులతో సమీక్షలు చేస్తుందా, వీటన్నిటి చేసి ఒక ధీటైన సమాధానాన్ని ఇస్తుందని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.